ఎలా అంటే ఆ విశ్వం ఉందండి. విశ్వంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. మనకి పైకి చూస్తాం మనం. ఈవినింగ్ టైమ్స్ లో మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి. అలా ఆకాశంలోకి చూస్తాము, నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ ఎన్ని నక్షత్రాలను మనం చూడగలుగుతున్నాం? ఆ నక్షత్రాల సైజుని మనం తెలుసుకోగలుగుతున్నామా? తెలియదు. సో అంటే కొంతవరకే మనం చూడగలుగుతున్నాం, అవునా కదా? అంటే ఈవెన్ సన్ అండి, మార్నింగ్ మనకి తెల్లవారేదే సన్ గాడ్ తో మొదలవుతుంది కదా రోజు. ఆ సన్ గాడ్ ని మనం డైరెక్ట్ గా చూడగలమా? చూడలేము. లేదండి, చూడలేము. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అన్ని మనం చూడలేము. మనకు కనిపించేదంతా మనం చూడలేము, కంప్లీట్ గా మనం చూడలేకపోతున్నాము. సో దీన్ని సింపుల్ గా మనం చెప్పుకోవాలి అంటే అవర్ సెన్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ అనుకోవచ్చా అండి అలా? ఎగ్జాక్ట్లీ మాతాజీ. సెన్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. వాటికి కొంత పరిధి వరకు మాత్రమే అనుభూతి చెందగలవు, అంతకంటే ఎక్కువ. ఈవెన్ లైట్ అండి, లైట్ పెద్దగా కళ్ళల్లోకి టార్చ్ లైట్ వేశారనుకోండి, అంతే, మన కళ్ళు ఏమైపోతాయి, లోపల అదేంటది మచ్చలాగా అంతా అంధకారం అయిపోతుంది, అవునా? సో దెర్ ఇస్ ఎ లిమిటేషన్. చాలా లిమిటెడ్ గా ఉంటాయి మన అవయవాలు. సో ఈ లిమిటెడ్ సెన్సెస్ తో మనం ప్రయత్నం చేస్తున్నాం ఏంటి? ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వాన్ని గురించి తెలుసుకోవడానికి, ఆ విశ్వం వెనకాల ఉన్నటువంటి విశ్వ రచయిత ఎవరున్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనం ఈ ఇంపెర్ఫెక్ట్ సెన్సెస్ తో తెలుసుకోవడం అనేది సాధ్యం అంటారా? నాట్ పాసిబుల్. సో మరి ఎలా తెలుసుకోవాలి మనం? ఈ అసంపూర్ణమైన ఇంద్రియాలని ఉపయోగించి మనం ఈ ప్రకృతిని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రకృతిని మనల్ని సారీ అండి, నా ఇంటర్నెట్ కొద్దిగా అన్స్టేబుల్ గా ఉంది. ఓకే, సో మన యొక్క ఇంద్రియాలను ఉపయోగించి ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని మనం ఒక కంక్లూజన్ వచ్చాం కదా. సో ఇప్పుడు మరి ఎలా తెలుసుకోవాలి? ఈ యొక్క ప్రకృతి గురించి కానివ్వండి, లేదా మన గురించి కానివ్వండి, మన అందరినీ సృష్టించినటువంటి భగవంతుడి గురించి కానివ్వండి, ఈ కర్మ సిద్ధాంతం గురించి కానివ్వండి, కాలం, ఇవన్నిటి గురించి ఎలా తెలుసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏం చెప్పారండి? సమాచారం ఎక్కడ లభిస్తుంది? వైదిక గ్రంథాలని చదవడం ద్వారా యునో మనకి సౌండ్ యొక్క కాంతి యొక్క వేగం గురించి కానీ, సౌండ్ యొక్క వేగం గురించి కానివ్వండి, వేరే లోకాలకి మన లోకానికి మధ్య ఉన్నటువంటి టైం వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాని గురించి. మీరు ఈ మధ్య ఈ చందమామ మీదకి వెళ్ళి మన వాళ్ళు ల్యాండ్ అయ్యారు అన్న వార్త విన్నారా అండి? అందరూ చూసారా అది? చూసాం మేడం. అవును. సో అక్కడ 14 రోజులు, మనకి ఇక్కడ 14 రోజులు, అక్కడ ఒక పూట ఒక రోజు అని ఆ క్యాలిక్యులేషన్ కూడా శాస్త్రవేత్తల ద్వారా విన్నారా మీరు? విన్నారు కదా. సో అక్కడ 14 రోజులు అయిన తర్వాత అక్కడ చీకటి పడిపోయింది. సో అక్కడ ఏది చెయ్యలేరు. మళ్ళీ 14 రోజుల తర్వాత వెలుగు వస్తుంది. ఈ లోపల వెళ్ళినటువంటి ఈ ర్యాకెట్ అవి పనిచేస్తుందా లేదా, ఇవన్నీ డిస్కషన్స్ అయితే జరిగినాయి కదా మన యూట్యూబ్ లో, అక్కడ మనం వినుకుంటాము. సో ఏంటంటే వేరే గ్రహాలలో టైం స్లాట్ ఏదైతే ఉందో అది తేడాగా ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు భూమి మీద ఉన్నట్టే అక్కడ ఉండాలని లేదు. అలాగే బ్రహ్మలోకంలోకి వెళ్ళామంటే వెరీ ఇంకా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట.
సో ఇవన్నీ ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ర్యాకెట్లు వేసుకుని అక్కడ వెళ్ళి చూస్తేనే తెలిసిందా అంటే ఏమి కాదండి. యాక్చువల్ గా ఇవన్నీ మనకి వేదాల్లో, వేద జ్ఞానంలో శృతి సారము అంటారు. దీన్ని మొత్తం అంతా అందులో ఇమిడి ఉంది. నాలెడ్జ్ అంతా కూడా ఈ రోజు రేపు మనం నిన్న మొన్న ఏదో ఎక్స్పెరిమెంట్లు చేసి మనం సాధించేమో అనుకున్నది ఏదైతే ఉందో అది చాలా మాత్రమే, చాలా మైన్యూట్ అన్నమాట. హోల్ నాలెడ్జ్ ఎక్కడుంది? వేద శాస్త్రాల్లో ఉంది యాక్చువల్ గా. ఏ ఏ ఏ బ్రహ్మాండాల్లో మొత్తం ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, ఆ బ్రహ్మాండాల్లో అన్నిటిలోనూ ఎన్ని లోకాలు ఉంటాయి, ఒక్కొక్క లోకంలో ఉన్నటువంటి జీవన విధానం ఎలా ఉంటుంది, వేరే వేరే గ్రహాల్లో ఎలా ఉంటాయి, ఏంటి అనేవన్నీ కూడా ఎక్కడుంటాయండి? మనకి వేద శాస్త్రంలో అందించబడి ఉంటాయన్నమాట. సో అందుకనే మనం సరైన సమాచారం, సరైన జ్ఞానాన్ని పొందాలి అంటే ఏకమాత్ర ఉపాయం ఏంటి? మనం వైదిక గ్రంథముల్ని అభ్యసించడం. ఓకే, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఓకే, కానీ ట్రూత్ ఎప్పుడు ట్రూతే కదండి. మనం నమ్మినా నమ్మకపోయినా. యాక్చువల్ గా దీని మీద ఒక ఫ్యాక్ట్ కూడా ఉంది మేడం. హనుమాన్ చాలీసాలో కూడా ఈ మధ్య విన్నా నేను, జస్ట్ ఇన్ఫర్మేషన్, యుగ సహస్ర జోజన భాను అనే ఒక లైన్ యాక్చువల్ గా డిస్టెన్స్ ని క్యాల్కులేట్ చేసింది, సన్ కి మన ఎర్త్ కి ఎంత అనేది. అది ఇప్పుడు తెలుసుకున్నారు, కానీ అది ఆల్రెడీ అందులో ఉందని తెలియకుండానే మన వేద జ్ఞానులు తెలుసుకున్నారు అని ఇది. ఎస్ అండి, ఇలాంటివి చాలా ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంటుంది, దాని ద్వారా కాంతి వేగాన్ని అప్పుడే చెప్పేశారు శ్లోకంలో అని. సో సింపుల్ ఏవో మనం 1-2 తెలుసుకుంటున్నాము, కానీ యాక్చువల్ గా ట్రూత్ మొత్తం అందులోనే ఉంటుందన్నమాట. సో అందుకని మనకి గ్రంథాల్లో ప్రత్యేకంగా శ్రీమద్ భాగవతం, భగవద్గీతలో ఈ యొక్క మొత్తం డిస్క్రిప్షన్ అంతా కూడా మనందరికీ వివరించబడి ఉన్నాయి. అందుకని మనం ఏం చెప్పాలంటే, మనకి అలాగే భగవద్గీతలో పరంధామం గురించి కూడా వివరించారండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది మనకి శాశ్వతమైన ప్లేస్ కాదు. మనందరం కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతిష్టాని కర్షతే అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. మీరందరూ నా యొక్క అంశలు, మీరందరూ కూడా పరంధామంలో ఉండవలసిన వాళ్ళు. సో మనం పరంధామానికి వెళ్ళిపోవాలండి. మన అడ్రస్ ఏంటి? పరంధామం. సో మనం భోగ వాంఛ వలన ఈ భూమి మీదకి వచ్చాం. ఎలా అయితే తండ్రితో అలిగి కొడుకు నేను వేరేగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడో, అలాగా మనం కూడా భగవంతుడి యొక్క ఆ ధామాన్ని వదిలి, మన స్వగృహాన్ని వదిలి టెంపరీనెస్ తో కూడి ఉన్న ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం. సో ఇక్కడ నుంచి మన విద్యుక్త ధర్మం ఏంటి అంటే, మానవులుగా మనం పుట్టిన తర్వాత మనం ఈ ఈ ప్లేస్ ని ఉపయోగించుకొని, ఈ మానవ దేహాన్ని ఉపయోగించుకొని పరంధామానికి వెళ్ళిపోవాలండి. ఇక్కడ అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ అట్టి పరంధామమును చేరుటకు వాంఛింపవలెను మరియు తపించవలెను. ఎందుకనగా ఆ లోకమును చేరిన వారు ఈ జగత్తుకు తిరిగి రానవసరం ఉండదు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నారు భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4th చాప్టర్ లో. నా ధామానికి తిరిగి వచ్చేయండి, అక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. అక్కడ కనుక మనం వెళ్ళలేదనుకోండి, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పెరగాలి, మళ్ళీ సేమ్ రిపీటెడ్ అన్నమాట. ఈ చక్రం, ఈ వలయం ఇలా తిరుగుతూ ఉంటుంది. జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఇలా 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 తిరుగుతూ ఉంటాం. సో దీని నుంచి తప్పించుకోవడానికి మనం నిరంతరం పరితపించాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? సో ఎలా చేరుకోవాలి ఇప్పుడు ఆ పరంధామాన్ని అనేది నెక్స్ట్ మనకి కొద్దిగా చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఎవరైనా చదవండి. వ్యక్తం అంటే ప్రకటనము కాదని అర్థము. పూర్తిగా భౌతిక జగతే మన ముందు ప్రకటమై ఉన్నది. ఇది మన ఇంద్రియాలు ఎంత అన్నపూర్ణమై అంటే ఈ భౌతిక విశ్వంలో అన్ని నక్షత్రాలైన మనము చూడలేము. వేద సారసత్వంతో మనము అన్ని లోకాల గురించి ఎంతో సమాచారాన్ని పొందవచ్చును. దానిని మనము నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు. అనే ముఖ్యమైన లోకాలు వేద సారస్వతములతో ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో వర్ణించబడ్డాయి. భౌతికాశానికి అతీతంగా ఉండే ఆత్మిక జగత్తు అవ్యక్తమని అంటే ప్రకటము కానిదని
వర్ణించబడింది. ఆ హరే కృష్ణ పరిణామం మాతాజీ, ఇది చదివేశారు. నెక్స్ట్ ఇంకెవరైనా చదవండి. మాతాజీ మీరు చదువుతున్నది చదివేశారు. అంతకాలేచ మామేవ నుంచి చదవాలి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంతకాలే చ మామే చ స్మరణయుక్త కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాణ్యస్త సంశయః. అంత్యకాలమున నన్నే స్మరించుచు తన దేహంను విడిచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందును. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. భగవద్గీత 8.5లో మరణ సమయంలో శ్రీకృష్ణుని స్మరించిన వాడు శ్రీకృష్ణున్నే చేరగలడు. ఎవరైనాను శ్రీకృష్ణ భగవాన్ రూపమును మాత్రమే స్మరించవలెను. ఆ రూపమును స్మరిస్తూ మానవుడు దేహం విడిచినచో తప్పక ఆధ్యాత్మిక లోకమును చేరుకోగలడు. మద్భావం అనేది దివ్య పురుషుని దివ్య స్వభావం సూచిస్తూ ఉండెను. పరమ పురుషుడు సచ్చిదానంద విగ్రహుడు అనగా అతని రూపము శాశ్వతము, జ్ఞానంతో కూడి ఆనందంతో నిండి ఉండునట్టిది. మన ప్రస్తుత దేహము సచ్చిదానందమయం కాదు. ఇది అసత్తు అనగా సత్తు కానిది. ఇది శాశ్వతం కాదు. ఇది నశ్వరమైనది. ఇది చిన్మయము కాదు. ఇది పూర్తి అజ్ఞానంతో నిండి ఉన్నట్టిది. ఆధ్యాత్మిక లోకం గూర్చిన జ్ఞానము లేదు. అదే విధంగా మనకు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కూడా లేదు. ఈ జగత్తులో మనకు తెలియని విషయములు అనేకములు కలవు. ఈ దేహము కూడా నిరానందమైనది. ఆనందంతో నిండి ఉండుటకు బదులుగా దుఃఖంతో నిండి ఉండెను. భౌతిక జగత్తులో మనం అనుభవించినట్లు దుఃఖములన్నీ దేహము నుండే ఉత్పన్నమవుతూ ఉండెను. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని స్మరిస్తూ ఈ దేహమును విడిచివాడు వెంటనే సచ్చిదానంద దేహమును పొందును. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం, పరంధామం ఉంది, మనం అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. మరి ప్రాసెస్ ఏంటి? అది కూడా మనకి భగవద్గీతలోనే చెప్పారనమాట. నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదండి, హౌ టు లివ్ అండ్ హౌ టు డై, రెండు నేర్పిస్తుంది మనకి భగవద్గీత. చెప్పుకున్నామా? గుర్తుందండి అందరికి? సో ఇక్కడ అది చెప్తున్నారు అనమాట. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంటే నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచివాడు తక్షణమే నా భావమును పొందును. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు అని చెప్తున్నారు భగవాన్. మనం కూడా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటామండి. మన సాధారణంగా పెద్దవాళ్ళు అంతే నారాయణ స్మృతి అంటారు. విన్నారా మీరందరూ? ఇప్పుడు అంటామండి, కానీ చనిపోయే సమయంలో అనడం చాలా కష్టం. అర్థమైందా? మనం పెయిన్ ఏదైనా వచ్చినప్పుడు దేవుడి కన్నా ముందు అమ్మ అనే పదమే ముందు వస్తుంది మన నోటికి మాతాజీ. ఇంకా చాలా చాలా వస్తాయి కొంతమంది. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అతను మందు తాగితే ఏదేదేదో మాట్లాడతాడు. అవునా? ఇంటాక్సికేటెడ్ అంటారు. వాళ్ళ ఇంటాక్సికేటెడ్ అయిన మనిషి ఏం మాట్లాడతాడో అలాగే తెలియదు. సో అలాగే మనం కూడా జీవితం అంతా ఇంటాక్సికేటెడ్ అయ్యామనుకోండి, భౌతిక విషయాల పట్ల, మనం డబ్బు పట్ల, వ్యామోహాల పట్ల, లేదంటే మన కుటుంబ సభ్యుల పట్ల ఉంటాయండి. ఇంటాక్సికేట్ అవుతామా మనం? అవ్వమా? లేదు మేము శాంత చిత్తులం అండి, మేము అసలు అలాంటి అటాచ్మెంట్స్ నాకు ఏమీ లేవంటారా? చెప్పండి. Isn't it? ఉంటాయా అటాచ్మెంట్స్? ఉంటాయా? సో మనం దేనితో అయితే ఎక్కువ అటాచ్మెంట్ ని పొందుతామో దాన్నే మనం స్మరించుకుంటామండి. ఎప్పుడు? అంత్య సమయంలో, చనిపోయే సమయంలో. ఓకేనా? మీరు అందరూ అజామిలుడు స్టోరీ విన్నారా? మేబీ కొంతమంది వినుంటారు, కొంతమంది వినుండరు. అజామిలుడు స్టోరీ. సో అజామిలుడు స్టోరీ ఇంకో రోజు చెప్పుకుందాము. బట్ ఏంటంటే, చనిపోయేటప్పుడు తన కొడుకు మీద ఉన్నటువంటి మమకారంతో
తన కొడుకు పేరైనటువంటి నారాయణ నారాయణ అని పిలుస్తాడనమాట. భయంతో యమభటులు వస్తారు, యమభటులు ఇతని కళ్ళకి కనిపిస్తారు. ఎందుకు ఏంటి అనేవి తర్వాత డిస్కస్ చేద్దాం. నేను ఇంకో రోజు స్టోరీ చెప్పినప్పుడు. మనందరికి యమధర్మరాజు ఏమన్నా కనపడతాడా, యమభట్లు ఏమన్నా కనపడతాడా? కనపడరు కదా. కానీ తను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాబట్టి తనకి యమధర్మరాజు యొక్క భటులు కనిపించారు, తను ఇంతకు ముందు చేసినటువంటి కొన్ని కర్మల ఫలితంగా. కనిపించడం వలన భయంతో నారాయణ 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 అని పిలిచాడు అనమాట. అప్పుడు ఎవరు వచ్చారు? విష్ణుదూతులు వస్తారు, అతన్ని కాపాడుతారు యమభటుల నుంచి. సో కాబట్టి మనకి తెలిసి చెప్పినా తెలియక చెప్పినా పదాన్ని కనుక ఉచ్చరిస్తే, సో మనం మన కొడుకుల పేర్లు ఏం పెట్టుకుంటామండి? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరైనా చెప్తారా మీ మీ అబ్బాయిల పేర్లు ఏంటో? మా అబ్బాయి పేరు కృష్ణ అండి. మా అబ్బాయి పేరు మీకు చెప్పారులేండి, కృష్ణ రామ అని పెట్టుకున్నారని. మిగతా వాళ్ళు? మా అబ్బాయి పేరు గోహిత్ అండి. ఓ, అందరూ మంచి మంచి పేర్లు పెట్టేసుకున్నారే. ఇంకా గోహిత్ అంటే బాబు పేరు రోహిత్ అన్నారా? గోహిత్. గో గో గోహితులు అంటే గోవులకి హితంగా అంటే అదర్ నేమ్ ఆఫ్ కృష్ణ కదండి. సెన్సెస్ ని కంట్రోల్ చేసేవాడు గోహిత్ అంటే, అలా కూడా చెప్పచ్చు. గో అంటే 2 అక్షరాలు, 2 మీనింగ్లు ఉన్నాయండి. గో అంటే సెన్సెస్, గో అంటే ఆవులు. గోవుల యొక్క క్షేమం కోరుకునేవారు కదా మాతాజీ కృష్ణుడు. అలా కృష్ణుడు అని కూడా మీనింగ్ వస్తుంది. మా పిల్లల పేర్లు గోశాంత్, గోహిత్. హరే కృష్ణ మాతాజీ. మా బాబు పేరు వరుణ్ శ్రీ శివకృష్ణ. అబ్బో, అందరూ కృష్ణుడి పేర్లు పెట్టేసుకున్నారు. అయితే మీ అందరూ చివరి క్షణంలో కొడుకుల్ని పిలిచేయండి. బాబు పేరు ఉద్భవ్ అండి. ఉద్భవ్. ఓకేలేండి. గబుకున టింకు పింకు టామీ గీమి అని అనగా పెట్టుకున్నాం అనుకోండి, ముద్దు పేర్లు ఉంటాయి కదా. ఉన్నాయా లేవా? బాబీ. మంచి వాళ్ళు అనమాట మీ అందరూ. అందువల్ల మీరు మంచి 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 పేర్లు పెట్టుకొని మంచిగా ఉన్నారు. అందుకే మీరు భగవద్గీత నేర్చుకోగలిగే అవకాశాన్ని కూడా పొందారు. సో ఓకే, ఏదైతే నేనేమంటున్నాను అంటే, మనం దేనితో అయితే ఇంటాక్సికేట్ అయ్యామో, డబ్బు అని లేదా జాబు లేదంటే కుటుంబ పరివారము, వాటితో ఏదైతే ఇంటాక్సికేట్ అవుతామో చివరి క్షణంలో మనకి అవే గుర్తొస్తాయి. సో అందుకని మనం జీవితం మొత్తం కనుక మనం భగవన్నామ స్మరణ, భగవంతుని చింతన అవి అలవాటు చేసుకుంటే బాడీకి, దాని వల్ల ఏమవుతుందంటే అంత సమయంలో కూడా మనం భగవానుని గుర్తు తెచ్చుకోగలిగినటువంటి కాన్షియస్నెస్ ని పొందుతాము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే ఆ విధంగా అంత సమయంలో భగవంతుడినే స్మరిస్తూ భగవంతుడి రూపాన్ని ధ్యానిస్తూ శరీరాన్ని వదులుతారో వాళ్ళు తప్పకుండా భగవంతుడిని చేరుతారు. సో ఇది మనకి భగవద్గీతలో శ్రీ భగవానుడు చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మద్భావం, భగవంతుడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? సచ్చిదానంద విగ్రహుడు అని అంటారు కదండి. భగవంతుడిని ఏమంటారు? సచ్చిదానంద విగ్రహుడు. సో ఈ సచ్చిదానంద విగ్రహుడు అన్నదానికి మీనింగ్ ఏంటి అనేది మనకి ఇక్కడ వివరించారండి. సత్ అంటే సనాతనమైనది, సనాతనమైనది లేదా శాశ్వతమైనది అని అర్థం. సత్ అంటే ఏంటండి? శాశ్వతమైనది లేదా సనాతనమైనది అని అర్థం. రెండో పదం చిత్. చిత్ అనే పదానికి అర్థం ఏంటి అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అని అర్థం. పరిపూర్ణ జ్ఞానవంతుడైనటువంటి వారు భగవంతుడు. ఓకే, తర్వాత ఆనంద. సత్ చిత్ ఆనంద. ఆనంద అంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటారు, పరిపూర్ణుడు అనమాట. ఆయన ఆనంద నిధి. భగవంతుడిని ఇంకో పేరేంటి? ఆనంద నిధి అంటారు. సో ఈ 3 లక్షణాలు భగవంతుడిలో ఉంటాయండి. కంప్లీట్ గా ఉంటాయి, పైగా ఏదో కొద్దిగా ఉండడం కాదు. సో భగవంతుని యొక్క అంశాలైనందువలన యాక్చువల్ గా జీవి కూడా ఈ లక్షణాలని పరిమితి రూపంలో కలిగి ఉంటాడు.
ఓకే, జీవి అంటే ఎవరండి? మనందరమే కదా. కానీ ఇవన్నీ మనం చూడట్లేదు ఇప్పుడు, అంటే అనుభవంలోకి తీసుకురావట్లేదు. అంటే శాశ్వతమా అంటే అదేంటండి శాశ్వతం అని ఎలా అంటారు? జీవులన్నీ మరణిస్తున్నాయి కదా అంటామా? అంటామా? అంటే మనం శాశ్వతం కాదు అని భ్రమిస్తున్నాం. నెక్స్ట్ది జ్ఞానపూర్ణం. ఎక్కడండి జ్ఞానం? ఎక్కడుంది మనకి? అంతా అజ్ఞానమే కదా. ఏ విషయం గురించి పూర్తి జ్ఞానం లేదు మన దగ్గర. సో అజ్ఞానులు అని అనుకుంటున్నాం. ఇంకొకటి నెక్స్ట్ది, ఇంకా ఇదైతే ఎండమావిలో నీరులాగా ఈ ఆనందం కోసమే వెతుకులాటతోనే మన జీవితం అయిపోతుందండి. కానీ నిజానికి మనం ఆనందంగా ఉన్నామా? ఏమండి, అందరూ ఆనందంగా ఉన్నారా లైఫ్ లో? ఉన్నాము అనుకుంటున్నాము కానీ లేము కదా. సో మరి ఈ 3 లక్షణాలు జీవికి కూడా ఉన్నాయి అంటే సచ్చిత్ ఆనంద అంటే సత్ సనాతనమైనది, కరెక్ట్ కాదనుకుంటున్నాం. శాశ్వతం కాదు. ఎందుకు? మనందరం కూడా మరణిస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏంటి? చిత్ అంటే జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం. కానీ అది లేదు మన దగ్గర. ఆనందం, మూడవది ఏంటి? ఆనందం, అది లేదు. 3 లేవు. మరి 3 ఉన్నాయని మనం ఎలా తెలుసుకుంటాం? ఇవన్నీ ఎప్పుడు అనుభవంలోకి వస్తాయి మనకి? సచ్చిత్ ఆనంద, ఈ 3 ఎప్పుడు అనుభవంలోకి వస్తాయి? ఇప్పుడైతే మనకు అనుభవంలో లేవు అని చెప్పుకున్నాము. మరి ఎప్పుడు అనుభవంలోకి వస్తాయి? ఒక్కొక్కళ్ళు చెప్పండి. భగవంతుని తెలుసుకున్నప్పుడు మాతాజీ. లక్ష్మీ ప్రసన్న చెప్పండి. భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాతాజీ. భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు, మంచి మాటలు మంచి విషయాలు నేర్చుకున్నప్పుడు, జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మాతాజీ. జ్ఞానాన్ని సంపాదించినప్పుడు. ఎలా సంపాదించాలి? అనుభవాలు బట్టి, మనం అనుభవించే ప్రతి దాన్ని బట్టి అనుభవించడం. ఒక జీవిత కాలంలో ఎన్ని అనుభవాలని మనం సంపాదించగలం? అన్నిటిని అనుభవం ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటే, ఒక మనిషి యొక్క కాల పరిమితి ఒక 100 years అనుకోండి. 100 years లో మనం ఎన్ని అనుభవాలని తెచ్చుకుని మనం జ్ఞానాన్ని సంపాదించగలం? అన్ని తెచ్చుకోలేం మరి. అనుభవాలు అన్ని అవ్వవు మాతాజీ మనకి. కాబట్టి శాస్త్రాల ద్వారా తెలుసు మనం జ్ఞానం సంపాదించుకోవాలి మరి. కాబట్టి ఎవరండి? సో ఈ అన్నిటిని మనం తెలుసుకోవాలి అంటే మనకు